కూడా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకంగా అందరికీ ప్రైజ్ లార్డ్. మంచిదండి, అందరూ బాగున్నారా? మంచిది. కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రెండో సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 19 నుంచి 22 వరకు చదవండి. నీవు నివాస స్థలము కోరు పరదేశంలో ఉన్నావు. యెహోవా జీవముతోడు నా ఏలినవాడవు రాజుకు నాకు నీ జీవముతోడు ఏ స్థలమును నా ఏలినవాడను దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 19, 20, 4 వచనాల్లో ఉన్న వృత్తాంతాన్ని మేము ముందు పెట్టాలని ఆశపడతాము. ఇతని పేరేంటండి? ఇత్తై. రాసుకోండి, మళ్ళీ అడుగుతాను. ఇత్తై. ఈ ఇత్తై ఎవరంటే ఇతడు గాతు దేశానికి చెందిన వ్యక్తి అన్నమాట. గాతు దేశానికి చెందిన వ్యక్తి. గాతు దేశంలో మరొక వ్యక్తి పుట్టాడు. ఎవరైనా? గాతు దేశంలో ఒక వ్యక్తి పుట్టాడు. దావీదు ఓడించిన వ్యక్తి ఎవరు? గొలియాతు. గొలియాతు కూడా గాతు దేశానికి చెందిన వ్యక్తి అన్నమాట. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఇత్తయి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే కష్టకాలంలో నిలిచిన ఒక నమ్మకమైన స్నేహితుడు అన్నమాట. ఈరోజు చాలా మంది కష్టకాలంలో మనం నిలబడ్డాం అనుకోండి, ఏం చేస్తారు? చెప్పండి. కష్టకాలంలో ఒక వ్యక్తికి నిలబడడం, ఆశ్రయంగా నిలబడడం, అతను నీ నుంచి మేలు పొందుతున్నాడు. కానీ ఎవరికైనా కృతజ్ఞత ఉంటుందా? నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నీ శాతం మేలు పొందిన వ్యక్తులు ఎవరైనా ఎప్పుడైనా నీ పక్షాన్ని నిలబడ్డా? పోయి దావీదుకి ఏమైనా పరిచయం ఉందా? లేదు, మా ఆల్రెడీ చదువుకున్నాం. కొత్తగా వచ్చిన వ్యక్తి అన్నమాట. ఈయన కూడా ఆ గాతు దేశం నుండి ఎక్కడికి వచ్చాడు? దావీదు గారి స్థలానికి వచ్చాడు. దావీదు ఎక్కడ ఉన్నాడు? చెప్పండి. దావీదు గారు ఎవరి చేత నమ్మబడుతున్నారు? తన కుమారుడైన అబ్షాలోము చేత వ్యతిరేకమైన తిరుగుబాటు కలుగుతా ఉంది వారి కుమారుడు ద్వారా, అబ్షాలోము ద్వారా. ఆ సమయంలో దావీదు యెరూషలేమును విడిచి పారిపోవాల్సి వచ్చిందండి. ఆ క్లిష్ట సమయంలో దావీదు వెంట నిలిచిన ఫిలిష్తీయుడైన ఈ ఇత్తయి దావీదు దగ్గరికి కేవలం నిన్ననే వచ్చిన ఒక భక్త వ్యక్తి. కానీ దావీదు మాటల ప్రకారము ఆయన దేశం నుండి వెలువేయబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దావీదేమో తన కుమారు నుంచి పారిపోతున్నాడు, పరీక్షా కాలంలో కనబడతా ఉన్నాడు. ఈ యొక్క ఇత్తయి అనే వ్యక్తి యొక్క అంకిత భావాన్ని మనం గమనించినప్పుడు, దావీదు ఆయనతో నీవు మాతో ఎందుకు వస్తున్నావు? నీవెవరివి? పరదేశి అంటే పరాయి దేశం నుంచి తలదాచుకోవడానికి ఇక్కడికి నిన్ననే కొత్తగా వచ్చిన వ్యక్తి. వెనక్కి వెళ్ళిపో, మీకంటూ ఒక రాజు నిలబడబోతున్నాడు మీ పక్షాన. ఆయనే అబ్షాలోము. ఆయన దగ్గర ఉంటే నీ జీవితం బాగుపడుతుంది, నీకు మంచి మేలుకరమైన భవిష్యత్తు అనేది ఆయన ఇస్తాడు అని చెప్తున్నప్పుడు దానికి ఇత్తయి ఇచ్చిన ఒక సమాధానము చాలా అద్భుతం. ఏమంటున్నాడండి? యెహోవా జీవముతోడు నా ఏలినవాడవైన నీ జీవముతోడు మరణమందైనను జీవమందైనను ఎక్కడ ఉందో నీ దాసుడైన నేను అక్కడనే ఉందని ప్రమాణం చేస్తున్నాడు. ఇదే ప్రమాణం ఒక వ్యక్తి చేసింది. ఎవరని? రూతు. ఎవరితో ప్రమాణం చేసింది? నయోమి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 11వ
13 వచనాలు మనం చదివితే అక్కడ అద్భుతమైన మాటలు మనకు కనబడతా ఉంటాం. నయోమి అంటుంది, నా కుమార్తెలారా మీరు మరణండి, నాతో కూడా మీరు ఎందుకు వస్తారు? తిరుగు వెళ్ళండి. వారి పెద్దవాళ్ళ వరకు వారి వరకు మీరు కనిపెట్టుకుని ఉందా? మీరు వారి వరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఉండి కత్తులై ఉందిరా? నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. చూసారండి, ఆ తర్వాత వచనాలు మనం చదివితే ఇదే మాట అక్కడ నడతాము. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడైతే ఉంటావో అక్కడే మేము. కానీ ఓర్ప నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ రూతు అతను రిక్తే అనే వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే దావీదును హత్తుకొని జీవిస్తాడు. నువ్వు చనిపోయినా నేను చనిపోతా. ఎవరు చెప్పగలిగినా మనం ఎంత బాగా ప్రేమించినా కూడా ఈరోజు లోకంలో పరిస్థితులు అలా కనబడడం లేదండి, కనబడడం లేదు. మొన్న ఇక్కడే భువనేశ్వర ప్రాంతం ఒక అల్లుడు అతను బైక్ మీద ఎక్కించుకొని వెళ్తా ఉన్నాడు. హెల్మెట్ తీసుకుని పడా 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 పడతా ఉన్నాడు. చూసారా? అంటే ఎక్కడ చూసినా కూడా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తాము. నమ్మకత్వం అనేది కనబడడం లేదు. అర్థమవుతుందా మీకు? కానీ ఇక్కడ పరాయి దేశం నుంచి వచ్చాడు, క్రొత్తగా వచ్చాడు. దావీదు గురించి కానీ ఇతని గురించి దావీదు కానీ ఎటువంటి రిలేషన్షిప్ అనేది అక్కడ ముందు వల్ల లేదు. కొత్తగా వచ్చిన వ్యక్తి. కానీ దావీదు మాటలకు అతడు ఎంత త్యాగపూరితమైన విధానాన్ని కనపరుస్తూ ఉన్నాడో ఒకసారి గమనించు. నీ జీవముతోడు మరణమందైనను జీవమందైనను ఎక్కడ ఉందో నా దాసుడునైన నేను అక్కడనే ఉందని ఏం చేస్తున్నాడు? ప్రమాణం చేస్తున్నాడు. అక్కడ కింద వచ్చిన మనం చదివినప్పుడు కనపడుతుంది. కృపా సత్యంలో ఆ మాట చదవడము 2 సమయం. కృపా సత్యములు నీకు తోడుగా ఉండుగాక. కృపా సత్యములు. కృప అంటే ఏంటి? అర్హత లేని వానికి అర్హతనిచ్చేది. మరొక మాట కృప అనగా ప్రేమ. సత్యము అనగా వాక్యమే సత్యమై ఉన్నది. మన దేవుడు ఎవరండి? వాక్యమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల పట్ల నమ్మకాన్ని నువ్వు చూపగలుగుతావో, కష్టంలో సమస్యల చేత బాధపడుతూ సహాయం కొరకు ఎదురు చూసే వారికి నువ్వు ఎప్పుడైతే సహాయకరంగా ఉంటావో, అటువంటి నీకంట దేవుని కృప ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది. ఆయన వాక్యము సత్యమైంది కనుక మనలో కూడా ఏముండాలి? సత్యం ఉండాలి. 25వ కీర్తన 10వ వచనంలో ఒక మాట కనబడుతుంది. 25వ కీర్తన 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను కైకొని వారి విషయంలో యెహోవా త్రోవలను దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క నిబంధనను అనుసరించి నడిచేవాడు, ఆయన శాసనములను కైకొని నడిచేవారు, వారి త్రోవలన్నీ కూడా ఎలా ఉంటాయి తెలుసా? ఏం చేస్తాడండి? కృపా సత్యములు వారికి తోడుగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం మీరి జీవిస్తామో, దేవుని శాసనాలను ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో, దేవుని కృపను కూడా మనం ఏమైపోతాం? దూరం అయిపోతాం. దేవుని కృప నుండి దూరం అయిపోతాం. దేవుని కృపను పోగొట్టుకుంటాం. దేవుని కృపను పోగొట్టుకుంటే ఈ లోకంలో జీవించగలవా? జీవించగలవా అండి? హలో, జీవించలే. ఒక్కోసారి మనకున్న డబ్బు కావచ్చు, పరపతి కావచ్చు, బలం కావచ్చు,
దేవుని కృప కిందకు నువ్వు రాగలిగితే, దేవుని కృప నీకు తోడుగా ఉండగలిగితేనే నువ్వు ఆ సమస్య నుంచి బయటికి రాగలవు. సామెతలు 14:22 అంటాడు, కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపా సత్యములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీడును కల్పించేవారు ఏమవుతుంటారండి? దేవుని నుండి తప్పిపోతారు, వాళ్ళకి ఎటువంటి సహాయం దొరకదు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు మేలు చేయగలిగిన వ్యక్తులుగా ఉండగలిగితే ఆయన కృపా సత్యములు ఎప్పుడు కూడా నీ వెంటనే వస్తాయి. ఈ ఇత్తయి పొందిన ఒక గొప్ప హోదా ఏంటంటే, ఇత్తయి యొక్క విశ్వాస పాత్రను చూసి దావీదు ఆశ్చర్యపడిపోయి యుద్ధం జరిగే సమయంలో తన సైన్యంలో 3వ వంతు ఈ యొక్క ఇత్తయికి ఏం చేశాడంటే ఒక కమాండర్గా, ఒక సైనికుడిగా అతన్ని నియమించాడు. ఎవరెవరి మీద? యోవాబు మీద, అభిషేక్ వంటి ఒక గొప్ప బలవంతులు, అంటే మన గురించి చెప్పాలంటే ఒక దిగ్గజం లాంటి వాళ్ళు అన్నమాట. అంటే మంచి యుద్ధ నేర్పరితనం ఎన్నో రోజుల నుంచి వారికి మరి అవగాహన కలిగిన ఒక గొప్ప వ్యక్తుల మధ్యలో ఎక్కడి నుంచో వచ్చిన ఈ యొక్క ఇత్తయిని దావీదు తన సైన్యం ఏం చేశాడు? సైన్యాధికారిగా నిలబెట్టాడు. హారాను అనే అన్యజనుడు ఈ దావీదు దగ్గర ఒక గొప్ప స్థితిని దేవుడు ఏం చేశాడంటే ఈ ఇత్తయికి అనుగ్రహించాడు. ఈరోజు ఈ ఇత్తయి నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, సమయం కాదు కానీ మనకు సమర్పణ ఉండాలి. ఇప్పుడు దావీదు కష్టంలో ఉన్నాడు, తన సొంత కుమారుడి చేత తరబడుతున్న సమయంలో దావీదు పక్కన ఎవరు నిలబడలేదు. కానీ ఎటువంటి సమయము చూడని ఈ ఇత్తయి మాత్రం దావీదు తనతో కొన్ని రోజులే సంబంధం ఏర్పడింది, అయినా కూడా ప్రాణము పెట్టే అంతగా ప్రేమను చూపిస్తున్నాడు. ఈరోజు ನೀವು ఒక విషయాన్ని గమనించాలి. ప్రభు దగ్గరకు వచ్చి మీరు ఎన్నో సంవత్సరాలు అయింది, అది ఎంత యథార్థంగా నువ్వు చేయించగలుగుతున్నావు? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఎన్నో ఏళ్ళు అయిపోయింది, మనలో ఇత్తయి లాంటి యథార్థత కలిగిన జీవితం ఉందా? ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎప్పుడైనా చదివారా? సమయ గ్రంథం ఎప్పుడైనా చదివారా? ఈ మాట ఎప్పుడైనా ఆగారా? ఆగలేదు. బైబిల్ గ్రంథంలో కనబడకుండా తెరచాటున దేవుని కొరకు వాడబడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పటి వరకు నాకు తెలిసి నేను చాలా మంది గురించి చెప్పాను లేదా? చాలా మంది గురించి చెప్పాను. పాస్టర్ గారు కూడా చెప్పారు. ఎంతమంది రాసుకుంటారో తెలియదు, కానీ దయచేసి దేవుని వాక్యాన్ని చదవచ్చిన వారు, ఇప్పుడు అమ్మగారు అంటారు, బంగారం గారు అంటారు, వీరమ్మ అంటారు, విని గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళు రాసుకోవడం వచ్చాయండి, కానీ మీకు అన్నీ వచ్చు. దేవుని వాక్యం చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. నీ పదే చెప్తా ఉంటాం. నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఇది ఏం చేస్తుందంటే దోహదపడుతూ ఉంటుంది అన్నమాట. కనుక చూడండి ప్రియమంటారా, ప్రభు దగ్గరికి వచ్చి ఎన్నో ఏళ్ళు అయిపోయింది. అయితే మనము కూడా ఎంత యథార్థతగా మనం జీవిస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించేద్దాం. రెండో విషయం ఏంటంటే, అనుకూలతను చూసుకోలేదు. మనమైతే అనుకూలతను చూస్తాం. ఏనంటే ప్రాప్తి అందరూ ఊళ్ళైపోయారు కదా, అవి వచ్చే 10 మంది వస్తాయి, అంతేగా గతంలో లేదుగా. పాపం అయిన తర్వాత చిన్నగా తాకిగా శుభ్రంగా ఆమె లోపల ఆయన అందరితో పాటు కళ్ళు మూసేస్తున్న చివరి ఆశీర్వాదం తీసుకువెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు చాలా మంది లోపంలో ఉంటారు. కానీ ఈ ఇత్తయి మాత్రం అనుకూలతను చూసుకోలేదు. అబ్షాలోము గెలిచే అవకాశం ఉన్నా కూడా ఓడిపోయి పారిపోతున్న దావీదు పక్షాన ఇతడు ఏం చేస్తున్నాడు? తోడుగా నిలబడతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. ఈరోజు మనం అన్వయించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భక్తి కూడా కష్టాల్లోనే పరిమితం అవ్వకూడదు. కష్ట నష్టాలు ప్రతి వ్యక్తి జీవితంలో వస్తాయి, ఎత్తు పల్లాలనే వస్తాయి. ఈరోజు డబ్బున్నవాడు పేదవాడిగా మారిపోవచ్చు, పేదవాడు డబ్బున్నవాడిగా మారిపోవచ్చు. అయితే నువ్వు ఎవరి పక్షాన్ని నిలబడుతున్నావు? ఎలాంటి వారిని నువ్వు ఎన్నుకుంటున్నావు నీ ఆత్మీయ జీవితానికి?
నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎన్నుకోవాల్సిన వ్యక్తులు ఎవరంటే వాళ్ళు సంపన్నులా, వాళ్ళు గొప్పవాళ్ళ, వాళ్ళు అందగతలా, అందగాళ్ళ, జ్ఞానవంతులా, ఇంకా నువ్వు చూడాల్సింది. దావీదు మరణ భయంతో అబ్షాలోము చేత తడబడతా ఉంటున్నాడు, అక్కడి నుంచి పారిపోతా ఉన్నాడు. అయితే గెలిచే అబ్షాలోము పక్షాన ఉంటే గౌరవం దక్కుతుంది ఇద్దరికి, కానీ పారిపోతున్న దావీదు పక్షాన ఇతడు నిలబడతాడు. అంటే ఏం చూసుకున్నాడు? సేఫ్టీ జోన్ చూసుకోలేదండి, రెడ్ జోన్ చూసుకుంటా ఉన్నాడు. సమస్య వచ్చిందని చెప్పి మనం పారిపోయేవారుగా మన భక్తులు ఉండకూడదు. సమస్యలు వచ్చిన వారితో మనం నిలబడాలి. సంఘంలో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, సంఘంలో ఏదైనా ప్రతికూలమైన పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆ ప్రతికూలమైన పరిస్థితిని ఏర్పడిన వ్యక్తుల పక్షాన నువ్వు నిలబడగలిగితే ఈ జీవితంలో అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు. మూడవ విషయం ఏంటంటే, యథార్థకు దక్కిన ఒక గొప్ప గౌరవం ఇద్దరికి దక్కింది. మనం ఇందాక చెప్పుకున్నాం. తన నమ్మకాన్ని బట్టి ఇద్దరిని దావీదు ఏం చేశాడంటే సైన్యాధిపతిగా చేర్చుకున్నాడు. ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, సేవకుడైన మీరు కానీ, విశ్వాసులైన మీరు కానీ, ఆయన రాజ్యంలో మీరు చేరాలంటే మీకేముండాలి? యథార్థత ఉండాలి. యథార్థవంతులకు ఆయన ఏ వేలు చేయక మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు పరిచర్యలో దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో నువ్వు ఎంత యథార్థత కలిగి జీవిస్తున్నావు? ఎంత యథార్థత కలిగి? ఈ విద్య చూడండి, దావీదు సైన్యములో ఒక యథార్థత కలిగిన జీవితాన్ని సంపాదించుకుంటా ఉన్నాడు. ఈరోజు నీకు ఊడ్చే పనే కావచ్చు, కార్పెట్ వేసే పనే కావచ్చు, మందిరాన్ని శుభ్రపరిచే విషయంలోనే కావచ్చు. నీ ఇంటిని ఎంతైతే శుభ్రంగా ఉంచుకుంటావో దేవుని మందిరాన్ని కూడా అంతే శుభ్రంగా యథార్థత దేవుడు చూస్తాడండి. మన ప్రార్థనకు వచ్చేటప్పుడు యథార్థతను చూస్తాడు. మందిరంలో మనం ఏ విధంగా ఉంటున్నాం, మన నడవడిక, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో దేవుడు చూస్తాడు. ఇత్తయి ఒక ఫిలిష్తీయుడు అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు రాజు పట్ల అంత భక్తి చూపడం అనేది భవిష్యత్తులో అన్యజనులు క్రీస్తు రాజ్యానికి ఎలా వస్తారో ఇతడు మాదిరికరంగా మనకు కనబడతా ఉన్నాడు. దీనికి మీకు అర్థమయ్యే విషయం చెప్పాలంటే, ఈరోజు సమాజంలో నువ్వు ఒక క్రైస్తవుడుగా నువ్వు బ్రతకాలంటే, నువ్వు జీవించాలంటే, నిన్ను చూసి అనేక మంది దేవుడి దగ్గరికి రావాలంటే నీకు ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే ప్రేమించడం. దేవుడి స్తోత్రం లేకుండా ప్రేమించడం అంటే లాభం చూసుకోవడం కాదు. కొంతమంది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వసూలు చేస్తారు. అది కాదు ప్రేమించడం అంటే. ప్రేమించడం అంటే అది కాదు. ప్రేమించడం అంటే నీకున్న సమస్తాన్ని, ఒక ఉదాహరణ, ఈ ఇత్తి తన ఆధ్యాత్మిక జీవితంలో సరికొత్త పాఠాన్ని ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. తరమబడుతున్న దావీదు పక్కన నిలబడితే దేవుడు ఏం చేశాడు? సైన్యాధికారిగా చేశాడు. ఈరోజు నీ ప్రేమ ఎలా ఉండాలంటే ఇతరుల పట్ల లాభము ఆశించని ప్రేమ నువ్వు చూపించాలి. దేవుడు తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. ఆయన చాలా మంది ప్రేమిస్తున్నాను చెప్తారు, కానీ మాటలకే పరిమితమై ఉంటాయి తప్ప శాతంలో కనపడవు. ఈరోజు అన్యజనులు దేవుని దగ్గరికి రావాలంటే ప్రేమ బాగా నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఒక మంచి సింగర్ జేసుదాస్ ఒకసారి ఒక మీటింగ్కి పాటలు పాడడానికి పిలువబడ్డాడు. పాటలు పాడడానికి పిలిస్తే పాటలు పాడడానికి పిలిచిన వ్యక్తి ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకోలేదంట. అప్పుడు ఆయనకు అనిపించింది, ఇదిగో క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా ఇలానే ఉంటారా అని చెప్పి తన హృదయంలో ఒక అనాలోచనకు లోనైపోయి, ఒక అభద్రత భావానికి లోనైపోయి, అన్సెక్యూర్గా ఫీల్ అయిపోయి ఏం చేశాడంటే, ఇది యేసు ప్రభువుని నీ అన్నాడు కూడా ఆయన పాట కూడా నేను పాడు అని చెప్పి అంటే ఒక ఆత్మ దూరం అయిపోయినట్టుగా కదా. చూడండి, ఈరోజు మన రిసీవింగ్ ఎలా ఉందో తెలుసా?
అబ్బా వీళ్ళు చూపించే ప్రేమ ఇంకెవరు కూడా చూపించారు. మాట అండి ఒక వ్యక్తిని మారుస్తుంది. ప్రేమ కలిగిన మాట చాలు. ఎంతటి కరుణ కలిగిన వ్యక్తినైనా కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసుకొచ్చి నిలబెడతాడు దేవుడు. ఆయన సాధనకి ఏది లేదు. ఈరోజు మనం ఇంతకాలం భక్తి చేస్తున్నాం. ఆనాడు దావీదు పక్షాన ఎవరు నిలబడలేదు, కానీ ఒక ఫిలిష్తీయుడు ఎక్కడి నుంచో తాను కూడా తరబడి వచ్చిన వ్యక్తి పరదేశిగా ఉంటా ఉన్నాడు. ఆ పరదేశిగా ఉన్న ఇత్తై దావీదు పక్షాన కష్టకాలంలో నిలబడ్డాడు. ఒక మంచి స్నేహితుడుగా తనకు ఓదార్పునిచ్చాడు, సహాయపడ్డాడు, సహకారాన్ని అందించాడు. దావీదు చేసిన మేలును మర్చిపోలేదు, కానీ తన సైన్యాధికారులు తన సైన్యంలో ఒక చక్కని పోస్టు ఇద్దరికి దేవుడు దావీదు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు పనికి మారిన వ్యక్తులుగా ఉండొచ్చు. ఎంతో మంది నువ్వు సహాయం చేస్తున్నా కూడా నీకు ఎటువంటి గుర్తింపు రాని పరిస్థితుల్లో ఉండవచ్చు. ఏమి పర్వాలేదు. మనుషులు నిన్ను గుర్తించకపోయినా నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రతిఫలం ఇస్తాడండి. ఆయన ఎవ్వరిని కూడా విడిచిపెట్టే దేవుడు. చాలా మంది ఉప్పు లాంటి పరిచయం చేస్తారు. కూరలో వేయబడి ఉప్పు కనపడుతుందా? కనపడదు. అలా చెప్పి దానికి విలువ లేదా? విలువ లేదా? ఉంది. ఉప్పు లేకపోతే కూర రుచి ఉంటుందండి. ఎన్ని వేసినా కూడా అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడంట. అది కాళ్ళతో త్రొక్కబడుతుంది. అది నీటిలోంచి తీస్తారు, దాన్ని కాళ్ళతో త్రొక్కుతారు, అక్కడిక్కడ పాడేస్తూ ఉంటారు. కానీ అది అనుకోవచ్చు, నేను విలువలేదు కానీ కదా, నాకు ఏ ఆర్డర్ లేదు కదా అని చెప్పి అలాగే మోన కూర్చోలేదు. అదేం చేసిందంటే కూరకి రుచిని తీసుకొచ్చింది. ఈరోజు నువ్వు విలువలేని వాడవు కావచ్చు, కానీ దేవుని పక్షాన నువ్వు నిలబడితే, కష్టంలో ఉన్న వారి పక్షాన నువ్వు నిలబడగలిగితే, దేవుడు కూడా నిన్ను విలువ కలిగిన పాత్రగా రాబోయే తరానికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఆమె చెప్పట్లేదు. ఆశ లేదా మీకు? ఎంతమందికి ఆశ ఉందండి? ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన మరి ఆ యొక్క అధికారాన్ని నువ్వు కావాలనుకుంటున్నావా, లేకపోతే దేవుడిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని నీకు కావాలని అనుకుంటున్నావా? రెండు విషయాలు దేవుడి ఆత్మ నీ ముందు పెడుతున్నాడు. ఏది కావాలో నువ్వే నిర్ణయం తీసుకో. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయుగాక. ఆమె అందరూ కూడా త్వరలో ఉంచుదాం, కళ్ళు వస్తుందాం. ఈరోజు దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. పరదేశిగా వచ్చిన ఇద్దై దావీదు పక్షాన నిలబడ్డాడు. కష్టకాలంలో ఒక మంచి స్నేహితుడుగా నిలబడ్డాడు. ఇదిగో నువ్వు చనిపోయినా నేను చనిపోతాను, యెహోవా జీవముతోడు, నా ఏలినవాడమైన నా దాసుడైన నీ జీవముతోడు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను. నేనే కాదు, నా కుటుంబం కూడా అక్కడే ఉంటుంది అని చెప్పి ఒక సమర్పణ తీసుకున్నాడు. అనుకూలతను చూసుకోలేదు. అవకాశాలు ఉన్నా కూడా దావీదు పక్షాన నిలబడ్డాడు. గొప్ప వారి దేవుడు గొప్ప ఆధిక్యతను ఇద్దరికి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నయోమి పక్షాన రూతు నిలబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లెక్కింపబడడానికి ఒక బోధ కారణమైంది. ఈరోజు నీ జీవితంలో అనేక మంది చేత వెలివేయబడిన వ్యక్తులుగా నువ్వు ఉన్నావేమో, అనేక మందికి మేలు చేస్తున్నావేమో, నేను ఎవరు గుర్తించట్లేదేమో. అయినా పర్వాలేదు, ఈ రాత్రి ఇద్దరిలాగా నువ్వు యథార్థత కలిగి జీవించి నీవు దేవుడికి అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేసుకుని పోతా ఉంటే, ఇద్దరు దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో ఈ రాత్రి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఆయన నీ శాసనములను కైకొనే వారికి, నీ ఆజ్ఞలను అనుసరించే వారికి నీ కృపా సత్యములు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పి నీవు వాక్యం ద్వారా మాతో మాట్లాడేవు. అవునయ్యా, నీవు ప్రతి నిమిషం కూడా మా పక్షాన ఉండే దేవుడు ఉన్నాయని నీకు వందనాలు.
ఈ రాత్రి కాల సమయంలో ఇంతేకు కలిగిన జీవితం మాకు కూడా మీరు దయచేయండి. ఒకరి స్వార్థముతో మేము నింపబడిన వారుగా మేము ఉన్నట్లయితే, ఎన్నో ఏళ్ల నుంచి మేము భక్తి చేసే వారిగా ఉన్నప్పటికీ మాలో ఈ ప్రేమ లేకపోతే అంతా కూడా వ్యర్థమైపోతాం. ఘనఘనలాడు కంచు వంటిదంటున్నాం. ఆ స్థితి మాకు వద్దు ప్రభు. ఇదిగో నేను ప్రభా, అన్నించడానికి మాదిరికరమైన వ్యక్తులుగా మమ్మల్ని మీరు నిలబెట్టుకోండి. ఒక వ్యక్తి మాలో నుండి చూసేది అదే ప్రభు. ఆ ప్రేమ కలిగిన మాటే ఇతరులను మార్చగలుగుతుంది. ఇలాంటి ప్రేమ కలిగిన గుణం మాలో కూడా కలగచేయ ప్రభు. పరిశుద్ధాత్మదేవ, వినవాక్యం ఎవరు కూడా విడిచిపెట్టకుండా కొన్ని మాటలైనప్పటికీ శ్రేష్టకరమైన మాటలని ప్రతి ఒక్కరు భావించి వారి జీవితాలను ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగడానికి నీ కృప ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇదిగో నాయన, చేయవలసిన సర్వ సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఈ రాత్రి లలిత అనే కుమారుడు సతీష్ని అయ్యా భువనేశ్వర హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింటాడు. అయ్యా చంటి బిడ్డకు మీరు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తాను. ఇదిగో ఆ గుండెల్లో పేరుకుపోయిన ఆ కప్ప నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు స్వస్థపరిచే దేవుడు నాయన. నీ విశ్వాసం స్వస్థపరిచిన నీ పరిగెత్తును ఇంటి పెట్టమని చెప్పావు. ఇదిగో నాయన ప్రభా, చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఎందరిలో బ్రతికించావు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చావు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చావు ఆయన. మోగ వారికి మాట ఇచ్చావు, చెట్టు వారికి చెల్లించిన దేవుడు. ఇదిగో సతీష్ నీ చేతులు అప్పగిస్తున్నాను. ఇప్పుడే నీ వాక్కును పంపి ఆ కుమారుని ముట్టమని ప్రార్థన చేస్తున్నా. ఆ బిడ్డలను ఏర్పాటు చేస్తున్నా. ప్రతి విధంగా దురాత్మ, అంధకార, చీకటి శక్తులను, వాయుమండల శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధించి వస్తున్నాయి. ఇప్పుడే ఆ కుటుంబాన్ని మీరు ఎత్తి పట్టుకోండి ప్రభా. ఆ తల్లికి తండ్రికి ధైర్యము దయచేయండి అయ్యా, ధైర్యము దయచేయండి. ఒకరి తల్లిని అయ్యా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఈ ఆదరణ వారు దయచేయండి. అంత ఆదరణ అధైర్యానికి గురి కాకుండా ఈ రాత్రి వారిని మీరు బలపరచండి. ఆ కుమారుడు తాకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రం. ఆనాడు పేతురు ప్రార్థించినప్పుడు ప్రభా, ద్వారక లేచింది ప్రభా, మాట పక్కలోంచి లేచింది. ఈ రోజు ప్రభా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇప్పుడే ఈ రాత్రి వాక్కును పంపి ఆ కుమారుడు లేవాలండి. రేపే మా మధ్యలో ఆ కుమారుడు ఆరోగ్యవంతుడిగా నడిపించబడిన దాకా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, నూతనంగా వస్తున్నాను ప్రభా. విశ్వాసంలో వారి బిడ్డలు సన్నగిలిపోకుండా వారిని ధైర్యపరచడం, బలపరచండి. తర్వాత కుమారుడు విజయ్ కూడా మంచి వాక్యం తెచ్చింది. ఇదిగో ప్రభా, బంగారం గారిని జ్ఞాపకం చేసుకుని చాలా బలహీనంగా ఉంది. అయినప్పటికీ ప్రేమించిన వారి బిడ్డలు కొట్టాడి. మంచి ఆయుర్వాదాన్ని తెచ్చి ఆ కడుపులో పేరుని మీరు కొట్టాలని ప్రార్థన చేస్తున్నాను. చక్కని ఆరోగ్యం తనకి దయచేసి ప్రభా. ఇదిగో శ్యామ్ కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. శ్యామ్సన్ కుమార్తె రక్తాన్ని పక్షిస్తున్నాను. ఆరాధ్యను ఈ రాత్రి దర్శించిన ఆయన. అయ్యా, ప్రతి విధంగా బాధ్యత వచ్చిన బిడ్డను స్వస్థపరచండి తండ్రి. ఇదిగో వారికి గర్భం చుట్టూ లక్ష్యం రక్తం తక్కువగా ఉందని చెప్తున్నాడు ప్రభా. యేసు నామములో అయ్యా రక్తం పెరగడానికి మీరు కృప చూపించండి. తల్లి రక్తము, బిడ్డ రక్తము రెండు కూడా మ్యాచ్ ఉన్నట్టు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. కాలం సంపూర్ణమైనప్పుడు శ్రేష్టమైన బహుమానం ఆ బిడ్డకు దయచేసి ప్రభా. తండ్రి నీకు వందనాలు. అలాగే అయ్యా రూతులు జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డ కూడా అయ్యా చాలా నీరసంగా ఉందని చెప్తా ఉంది. యేసు నామములో ఆ శరీరంలో ప్రతి నీరసములు కలిగించి ఆ బిడ్డ పరిపూర్ణ స్వస్థత తెచ్చి తల్లికి బిడ్డకి ఇద్దరు కూడా మంచి ఆయుర్వాదం తెచ్చి అయ్యా శ్రేష్టమైన బహుమానం ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ సంఘంలో ఇంకా గర్భిణీ స్త్రీలు ఉన్న ప్రతి ఒక్కరు దర్శించు అయ్యా. తన చిట్టీలు కూడా దర్శించు ప్రభా. ఆ బిడ్డ గర్భముచుడు కూడా దర్శనం చక్కని ఆరోగ్యం బలం ఆ బిడ్డకు శక్తిని దయచేయండి. ఇదిగో ఆయన ప్రభా, గర్భఫలం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ఆయన. పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా వస్తున్న ప్రభా, ఇదిగో నాని ఆనందం రాలిపోయినాడు అక్కడ దర్శించిన ఆయన. ప్రతి జనం నేను వెంబడించే వారిని జ్ఞాపకం చేసుకో. కుటుంబాన్ని ఆశీర్వదించు, తోడుగా ఉంటుంది. ఇదిగో తన ప్రభు మా సంఘటన పేరు పేరు దర్శించి భయంకర సందర్భం మీ స్వాదులు తీసుకోవడం, కాలు మీరు నిలబరచండి, కరడాలు మీ స్వాదులు తీసుకోండి. విస్తారమైన పాటుతో ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇది రాత్రి ప్రభా ప్రయాణం ఎంతమంది ఉన్న పేరు
దర్శించు, క్షేమదాలను ప్రయాణాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కళ్ళ ద్వారా వాళ్ళందరితో మాట్లాడండి. నేను ఎవరు కూడా దూరంగా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. ఇది సత్యం కూడా చక్కని ఆరోగ్యం తెచ్చింది. ఆ బిడ్డ మొదలు వాడుతున్న సంపూర్ణంగా ఆరోగ్యంతో బలంతో నింపున్నాను. నీవే నిజమైన దేవుడిని చెప్పండి. ప్రభావంతో మాట్లాడు. ఆ లివర్ నుంచి లివర్ ప్రాబ్లం నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థతను తెచ్చి, అలాగే ప్రభుత్వం తన వాడు మంచి ఆరోగ్యం తెచ్చింది. పరిశుద్ధాత్మదేవ, ఈ ఉదయం ప్రభా ఆయా వాడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం దర్శించు. ఆ టైఫాయిడ్ జ్వరం నుంచి విడుదల తెచ్చేది, సంపూర్ణ స్వస్థత మీరు తెచ్చింది, ఆరోగ్యం తెచ్చే ప్రభావం ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించండి. ఆత్మీయులకు ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం తెచ్చిన బాధ తెచ్చండి. ప్రతి విధమైన నీరసం నుంచి అయ్యా నిస్తత్వం నుంచి విడుదల తెచ్చి తన చేత యావత్తు తీసుకుని సంపూర్ణ ఆయుర్వేదంతో నింపు. ఈ భారతమైన పరిచర్య ఇంకా ముందు నడిపించిన కావాల్సిన శక్తిని, బలాన్ని, అభిషేకంతో జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఎండలు తట్టుకోవడానికి శక్తిని తెచ్చే ప్రభావం, అందరూ కూడా చక్కని ఆరోగ్యం తెచ్చి బాధ తెచ్చే తండ్రి. అందరూ ప్రేమించిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రసన్న గారి కుటుంబాన్ని, ప్రదీప్ గారిని, శాంతని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల చుట్టూ మీ ప్రార్థనలను ఉంచండి. మీ దూతల చుట్టూ కావాలిగా ఉంచండి. ఇదిగో రేపటి పేదలు బాప్తిస కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. ఇదిగో నీటి మూలంగా, ఆత్మ మూలంగా నీ కుమారుడు నీ సన్నిధిలో రక్షణ తీసుకోవడం సిద్ధపడుతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధ పరచండి, పవిత్ర పరచండి, తమతో మాట్లాడండి ఆయన. ఇదిగో తల్లి ప్రభావ 18 తారీఖు ప్రమాణ కార్యక్రమంలో, 20 తారీఖు జరుగుతున్న వివాహ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. కాన పెళ్లిలో ఎలాగైతే కార్యం జరిగించో వారి వివాహంలో ఉన్న పాపలన్నీ కూడా తీర్చి సమృద్ధికరంగా, సంతోషకరంగా వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాను. మీరు కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్న వారి కొరతలు తీర్చండి. లైన ప్రభుత్వం జూన్లో ప్రభుత్వం 4వ తారీఖు వివాహం అయ్యా జరుపుకుంటున్న ప్రభుత్వం అయ్యా వియోగం మనుషులను జ్ఞాపకం చేసి వారి కుటుంబాన్ని కూడా కట్టండి. వారికి కావాల్సిన పాత్రలు తీర్చండి. అయ్యా మంచి వాతావరణం తెచ్చేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించి నేను నామాన్ని తెచ్చుకున్నాను. సమస్త మహిమాగంతా ప్రభు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని చేస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి మనల్ని అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమె మా పరమ దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్యమైన సన్నిధి, సమాధానం కూడిన ఉన్న మనకు, ఆత్మీయుల కుటుంబానికి, లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన కృపా సదాకాలంతో నడిపించును గాక. ఆమె ప్రవేశ సంపూర్ణ అపవాదుల అనంతనాశం యేసు నామానికి జయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాలం 8 గంటలకు